మ్యాక్సిమం మేము ఎక్కడికి అంత తిరగం, మ్యాక్సిమం ఇంట్లో ఉంటాం. ఇప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరు చూసుకుని నేను బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చాను, అది చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చింది. నేను మళ్ళీ నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, చెన్నై నుంచి ఇలా మరుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, నేను రేపు ఇవాళ నైట్ వెళ్తున్నాను. నేను రేపు నైట్ బెంగళూరు వెళ్ళిపోతాను. అసలు టైం స్పెండ్ చేయడానికి అసలు టైం సమ్టైమ్స్ అలా ఉంటుంది, నాట్ ఆల్వేస్, సమ్టైమ్స్ అలా ఉంటుంది. బట్ బిజీగా ఉన్నప్పుడే కదా అన్నీ చేసుకోవాలి అంటారు. మనం మామూలుగా జనరల్గా అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, ఫ్రీ టైంలో అంటుంటారు కదా, ఎవరికైనా సరే ఒక ఫ్రీ వెకేషన్ టైం అనేది కావాలి, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అన్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా కూడా. మీకు ఫ్రీ టైంలో ఏ ప్లేస్కి వెళ్తే బాగా అనిపిస్తూ ఉంటుంది? నాకు ఫ్రీ టైంలో ఇంట్లో పిల్లలతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. అంతేనా? అంతే. మా ఇద్దరికి, పిల్లలకి కూడా మేము మీతో టైం స్పెండ్ చేయడం. నా కొడుకు అయితే వాళ్ళ అమ్మ పక్కనే ఉండాలి, లేకపోతే వాడికి బ్యాటరీ దిగిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను, ఎన్నో ప్లేసెస్ తిరిగారు కదా మీరు. సౌత్ విషయానికి వస్తే కర్ణాటక అంటే బెంగళూరు వెళ్ళారు, చెన్నై, కేరళ, ఇక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణ, ఇవన్నీ తిరిగారు కదా. ఒక్కొక్క ప్లేస్ గుర్తు చేసుకుంటే ఆ ప్లేస్లో మీకు బాగా మెమరబుల్ మూమెంట్ చెప్పాలి. అంటే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి 79, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకి వచ్చాం. ఆ సినిమా కమల్ హాసన్, శ్రీదేవి గారు యాక్ట్ చేశారు, అందగార్డెన్ ఒక సినిమా. సారథి స్టూడియోలో 2-3 రోజులు షూటింగ్ చేసాం. దానికే ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు చూసిన హైదరాబాద్కి, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. తర్వాత నేను ఇక్కడ ఒక ఛానల్లో సీరియల్ ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశాను, సింధు భైరవి అని చెప్పి. సో అప్పటికి ఇప్పటికి మారుతా ఉంది హైదరాబాద్, ఫారిన్ లాగా అయిపోయింది హైదరాబాద్. బెంగళూరు సేమ్ అలాగే అయిపోయింది. బట్ ఇప్పుడు ఆంధ్ర వెళ్తే మా ఊరంతా, రాజమండ్రి అంతా కొంచెం అలాగే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ ఒక ఆ వైబ్ ఉంటుంది కదా సార్. మరి ఆ నేటివ్ అది మారినా కూడా, చెన్నై కూడా మాకు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా చెన్నై ల్యాండ్ అవగానే ఒక చిన్న వైబ్ ఉంటుంది. ఓకే. బర్త్ ప్లేస్ రాజమండ్రి అంటే చిత్తూరు మాది. చిత్తూరు, ఈషుది రాజమండ్రి. ఓకే 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 ఓకే. సో ఒకళ్ళు చిత్తూరు, ఒకళ్ళు రాజమండ్రి, అంటే ఆంధ్ర రాయలసీమ బాగా కలిసింది. ఏమైనా ఫుడ్ విషయాల్లో అలా మ్యారేజ్ అయిన కొత్తలో? అదే, ఈశ్వరి ఏ ఫుడ్ తినదు, నాన్ వెజ్ తినదు. మీరు తింటారు? నేను ఫిష్ మట్టుకే తింటాను, చికెన్ కర్రీ ఏం తిన్నాను. ఈశ్వరి ఫుల్ వెజిటేరియన్. ఓకే ఓకే, నైస్. పిల్లలు ఎగ్జామ్ టైంలో ఏం తినరు, సో ఫుల్ వెజిటేరియన్. ఎగ్జామ్ అయిన తర్వాతే తింటారు. ఓకే. కానీ ఈశ్వరి ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు పెడితే సూపర్ కదా, అన్ని పిల్లలకు మాకు చేసి పెడుతుంది, అది తినదు. ఓకే ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? నా ఫేవరెట్ ఫుడ్ వెజిటేరియనే. వెజిటేరియన్లో ఏంటి? వెజిటేరియన్లో అంటే నాకు సాంబార్ రైస్, బిసిబెళాబాత్ సాంబార్ రైస్ అలాంటిది, కొంచెం కర్ణాటక స్టైల్ కదా బిసిబెళాబాత్. సో కర్డ్ రైస్. వెజ్ అన్నగానే మనకి ముద్దపప్పు, ఆవకాయ లేకుండా మా ఇంట్లో భోజనం ఉండదండి. డైలీ మధ్యాహ్నంలో ఆవకాయ వేసుకుంటాం, లేదా గోంగూర వేసుకుంటాం, లేకపోతే ఏదో ఒక పచ్చడి కంపల్సరీగా ఉంటుంది. అది ఇంట్లో ఇట్లా షూటింగ్లో వచ్చినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ అంటే నేను తీసుకొచ్చేస్తాను, 1 or 2 డేస్ అంటే తీసుకురా. ఓకే, షూటింగ్స్లో కూడా కొంచెం వాడతారు. ఓకే, నైస్. అంటే అది కొంచెం బూస్టప్ ఇస్తుంది అనమాట. డైట్ ఏమైనా అంటే బెంగళూరు వెళ్తే కంపల్సరీగా తీసుకెళ్తాను, మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ వస్తే అక్కర్లేదు మనకి, హైదరాబాద్ ఆంధ్ర వెళ్తే సో మ్యాచ్ అయిపోతుంది. అక్కడ వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, కాబట్టి మనకు స్పైసీ కొంచెం కావాలి. మరి హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, బెంగళూరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను 96లో ఒక కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను అక్కడ. శశికుమార్ హీరోగా పెట్టి సూర్య అని చెప్పి కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను.